ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జీసస్ ఫెలోషిప్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్ను నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రేమైన వాళ్ళారా, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మరుసటి రోజును మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను ప్రభుని మరోసారి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయము 28వ వాక్యాన్ని నేను చదువుతాను. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. మరలా చదువుతాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతాను. నా సేవకుడు అయిన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నా ప్రియమైన వారలారా, ఇదిగో దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఎవరెవరు ఏ పరిస్థితుల్లో కొనసాగించబడుతున్నారో, ఎవరెవరు ఏ స్థితిలో భయపడుచున్నారో ఒక సేవకునిగా నాకు తెలియకపోవచ్చు, కానీ ఈ దినాన్ని, ఈ రోజుని ప్రేమించిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఒక దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే భయము కలగదు. దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే భయము కలగదు. కనుకనే ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు కాదు కానివ్వండి, ఒక మనిషికి తను సృష్టించినటువంటి దేవుడే నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకమని యాకోబుతో సెలవిచ్చినట్లుగా వాక్యం గ్రంథస్థం చేయబడింది. నా ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో యాకోబుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? వాస్తవంగా మనం ఆలోచన చేస్తే సర్వ సృష్టికర్తమైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు, సర్వ అంతర్యామి, సర్వయుగములలో సజీవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి, సామాన్యమైనటువంటి మనిషికి తోడై ఉండడానికి గల కారణాలేంటి? దేవుడే స్వయాన స్వరమిప్పి మాట్లాడుతున్నాడు. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, భయపడకము. నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా, ఎవరు ఎన్నో ధైర్యపరిచే మాటలు చెప్పినప్పటికీ కూడా మనసులో, హృదయములో ఎక్కడో భయము వెంటాడుతూ ఉంటుంది. ఎక్కడో తెలియనటువంటి భయం వేధిస్తూ తరుముతూ ఉంటుంది. కానీ ప్రతి మనిషిలో భయము అన్నది ప్రతి మనిషిలో కలుగుతుంది. అది ఆర్థిక సమస్యలు అనేటువంటి భయమే కావచ్చు, దీర్ఘకాల వ్యాధుల చేత విడుదల పొందలేనటువంటి భయమే కావచ్చు, అప్పుల సమస్యల నుండి విడిపించబడలేక కలిగేటువంటి భయమే కావచ్చు, శత్రు భయమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల భయమే కావచ్చు, కోర్టు సమస్యల భయమే కావచ్చు. ఎన్నో రకాలైనటువంటి భయాలు మనిషిని వేధిస్తూ ఉంటాయి, తరుముతూ ఉంటాయి, కృంగదీస్తూ ఉంటాయి. కనుకనే యాకోబు గారిని దేవుడు స్వరమిప్పి మాట్లాడుతూ ధైర్యపరిచే మాట ఏంటంటే, నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. యాకోబుకి దేవుడు తోడుగా ఉండడం గల కారణాలు ఏంటండి? సామాన్యమైనటువంటి మనిషికి దేవుడు తోడై ఉండడం గల కారణాలు ఏంటి? ఒకసారి మనము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చూస్తే, ఇశ్రాయేలు, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యాకోబు గారిలో, ఇశ్రాయేల్లో ఏ వంకరితనము లేదు. యాకోబు గారిలో ఏ ఇక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి మనం చూస్తే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. 23:21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు.
అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యాకోబుకి దేవుడు తోడుగా ఉండడానికి గల కారణాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యాకోబులోనంట ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరితనము కనుగొనలేదు. కాబట్టి అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇదిగో ఈ దినాన దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రతి మనిషి కూడా ఆశిస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు, కోరుకుంటాడు. ప్రతి మనిషికి దేవుడు తోడుగా ఉంటాడండి. కానీ దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఇదిగో యాకోబు గారిలాగా మనలో దేవుడు చూసినప్పుడు ఏ దోషము కనుగొనకుండా కూడా ఉండాలి, మనలో ఏ వంకరతనము కూడా ఆయన చూడకుండా ఉండాలి. అంటే మనలో ఏ దోషము ఉండకూడదు, ఏ వంకరతనం ఉండకూడదు. అప్పుడు మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉంటాడు. ఈ దేవుని తోడు గురించినటువంటి సంగతులు, విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మన పితరులకి చాలామందికి దేవుడు తోడైనటువంటి సందర్భాలు కొక్కొల్లలుగా ఉన్నాయి. మోషే అనబడే మన నాయకుడు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వములో ప్రజల్ని నడిపిస్తున్నటువంటి సందర్భాలలో దేవుడు యెహోషువను మాట్లాడి ధైర్యపరిచి బలపరిచినట్లుగా మనం చూస్తాం. యెహోషువ, భయపడకుము, నేను మీ మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉన్నాను. నా సేవకుడైన మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉన్నాను, భయపడకము. అలాగే ఇస్సాకు గారి గురించి ఒకసారి మనం చూస్తే, భయంకరమైనటువంటి కరువులో, ఎటు తోచని స్థితిలో, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులలో ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో ఈ మాట అంటాడు, ఇస్సాకు, ఇదిగో ఈ దేశమును పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా సందర్భాలు ఉన్నాయండి. యేసేపుకు చిన్న వయసులోనే అన్నల దగ్గర నుండి ఒక శోధన ఎదురవుతే మరణాపాయ స్థితిలో నుంచి అతడు పడిపోయి ఉంటే, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడండి. చిన్న వయసులో నుండి తన సింహాసనం ఎక్కేంత వరకు కూడా యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎన్ని నిందలు ఎదురైనప్పటికీ, ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ, ఎన్ని బాధలు ఎదురైనప్పటికీ, ఎన్నో వేదనలు ఎదురైనప్పటికీ, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి యోసేపుకి తోడు ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు, మనం ఆరాధిస్తున్న తండ్రి అయిన దేవుడు యోసేపుకు తోడై ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చాలానే చూస్తాం. అంత మాత్రమే కాదండి, బైబిల్ గ్రంథంలో మన పితరులకి చాలామందికి దేవుడు తోడుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇదిగో దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలు చేసినటువంటి ప్రార్థన విని సింహాల నోలను మోయించింది దేవుని తోడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వారికి తోడుగా 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో ప్రత్యక్షమైంది దేవుని తోడు. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే తన శిష్యులైన వారికి చెప్పి, ఇదిగో నేను సదాకాలము నేను మీతోనే ఉన్నాను, అన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇదిగో ఈ నూతన దినాన్న దేవుడు మనల్ని ప్రేమించి మనం చేస్తున్నటువంటి దేవుని వాగ్దానం, దేవుని మాట ఏంటంటే, ఇదిగో నా సేవకుడిని యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా ప్రేమైన వాళ్ళరా, మీరు ఏ విషయాల్లో భయపడుతున్నారో ఇంకొకసారి దేవునికి సమర్పించుకోనండి, దేవునికి అప్పగించుకోనండి. అయ్యా, ఫలాని సమస్య ద్వారా నేను భయపడుతున్నాను, ఇదిగో ఫలాని కార్యాన్ని బట్టి నేను భయపడుతున్నాను. యాకోబుకి తోడుగా ఉండి బలపరిచిన దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, మాకు చాలిన దేవుడా, మా పితరులకు తోడై ఉండినట్లుగా మీరు మాకును తోడై ఉండమని వేడుకుంటున్నామని మీరు ఒకసారి నిర్ణయానికి వస్తే దేవుడు నిశ్చయముగా తోడై ఉంటాడండి. మోషే గారికి దేవుడు తోడై ఉండి ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు, శూర కార్యాలు జరిగించిన సందర్భాన్ని మనం చూస్తాం. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలతో నడిచిన దేవుడు మనతో కూడా నడవబోతూ ఉన్నాడు. మోషే నోటి ద్వారా దేవుని మాటను పలికించి ఐగుప్తు దేశంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించింది దేవుని తోడు.
దేవుని తోడు లేకుండా మోషే గారు ఏ ఒక్క కార్యం కూడా జరిగించలేదండి. ప్రతి విషయంలో దేవుడు మోషే గారిని పిలుచుకున్న నాటి నుండి అతను మృతి పొందేంత వరకు కూడా మోషే గారికి దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దావీదుకి దేవుడు తోడు. మన పితరుల గురించి చెప్పుకుంటూ వెళితే చాలామంది చాలా సందర్భాలలో దేవుడు తోడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. యెహోషువకి దేవుని తోడు, ఏలియా గారికి దేవుని తోడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది మన పితరులకి దేవుడు తోడుగా ఉండి శూర కార్యాలు జరిగించిన సందర్భాలు కూడా మనం చూస్తాం. అపోస్తలులు, పరిశుద్ధులకి, ప్రతి ఒక్క సేవకునికి దేవుడు తోడుగా ఉన్నాడండి. దేవుడు తోడుగా ఉన్నాడు, బలపరిచాడు. సువార్త విషయంలో అత్యధికమైనటువంటి అభిషేకము చేత అపోస్తలుని బలపరిచాడు. నా ఆత్మీయత రేసన్న గారిని కూడా 18 సంవత్సరాల వయసులో నుండి దేవుడు తోడై ఉండి ఈ లోకంలో సువార్త, ఈ లోకంలో తన తనువు చాలించేంత వరకు కూడా దేవుడు పరిశుద్ధులకి తోడై ఉండి మహిమగలిగిన పరిచర్ని ఎంతో విస్తరింప చేసేటట్లుగా దేవుడు తోడుగా ఉండి తన పరిచర్ని, తన దర్శనమని కొనసాగించింది దేవుని తోడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, దేవుని తోడు మనకుండగా ఇంకా మనకు భయం ఎందుకండి? ఇదిగో ఈ దినాన మనం ప్రార్థన చేసి మన పరిస్థితులన్నిటిని కూడా దేవునికి అప్పగించి ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. యెహోషువకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉండి మనల్ని నడిపించి బలపరిచి ధైర్యముతో నింపునుగాక. దయచేసి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప సత్య సంపూర్ణమైన యేసయ్య, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవునిగా మరుసటి రోజును మీరు మాకు అనుగ్రహించినందులకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రభా, ఇది నా ప్రారంభంలో నైనా శ్రేష్టమైన మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. యాకోబు, నా సేవకుడని యాకోబు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకమని మాట ఇచ్చిన దేవుడవు నాయనా. ఇదిగో వాక్యాన్ని వింటున్నటువంటి మీ ప్రజలమైన మా అందరి జీవితాల్లో ఏ సందర్భాన్ని బట్టి భయపడుతున్నారో ఆ భయం నుండి వారిని విడిపించండి, ధైర్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయాలలో మీ ధైర్యంతో మా బిడ్డలైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీకే స్తోత్రం. చక్కటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందులకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో జీసస్ ఫెలోషిప్ అనబడి పరిచర్ని మీరు ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. ఈ నా దేవుని మాటలు ఇంకను అనేకులకి పంపించండి. మీ బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి దేవుని మాటలు అందించి జీసస్ ఫెలోషిప్ అనబడి పరిచర్యకి అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఇంకనకు అనేకులకి దేవుని మాటలు అందించి దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్తులుగా మారి దేవుని చేత దీవించబడాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.